changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. రోజుల తర్వాత మరలా మీ ముందుకు ఇటు యొక్క వాక్య ధ్యానముతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృప కొరకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ రోజున ప్రస్తుత పరిస్థితులు గమనిస్తున్నట్లయితే ప్రాముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా గుంటూరు పరివాహక ప్రాంతాలు అనేక సందర్భాల్లో అనేక ప్రజలు పునరావాస కేంద్రాల్లో వారు తలదాచుకుంటున్నారు. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు ఎంతగానో ఆదరణకరంగా ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన శ్రమలన్నిటి నుండి మనలను విడిపించువాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి నన్ను విడిపించును అన్న లేఖన రీతిగా ఆపత్కాలాల్లో మనం నమ్ముకొనదగిన సహాయకుడుగా, మనకు ఆయన సహాయకుడుగా ఉంటున్నాడు అనే లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, వాక్యం ఉంటున్న మన జీవితాల్లో బహుశా మనం కూడా అనేక ఆపద్ దినాల్లో మనం కూడా ఉండుంటాం. ప్రాముఖ్యంగా కృష్ణా గుంటూరు పరివాహక ప్రాంతాల్లో, కృష్ణా గుంటూరు జిల్లా ఉన్న కేవలం కొన్ని లోతట్టు ప్రాంతాల్లో చాలామంది వరద ముంపులో వారు జీవితాలను గడుపుతూ ఉన్నారు. స్వగ్రామాన్ని, స్వగృహాన్ని, వారి ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ ఎక్కడ ఉన్నారో అలాగే విడిచిపెట్టి వేరొక ప్రవాస స్థానాలకు, వారు కేంద్రాలకు వెళ్ళి అక్కడ తలదాచుకుంటూ అనేక మంది, కొంతమంది బిక్కుబిక్కుమంటూ గంటల సహాయం కొరకు అరువులు చాచిన మనుషులున్నారు. కొంతమంది వరదల్లో కొట్టుకుపోయిన వారు ఉన్నారు. కార్లలో, బైకుల్లో, రకరకాల పరిస్థితుల్లో వారు కొట్టుకుపోయిన వారు చాలామంది ఉన్నారు. ఆపత్కాలములలో, శ్రమ దినాల్లో మనము నమ్ముకొనదగిన సహాయకుడిగా దేవుడు ఉన్నాడు. ప్రియులారా, నా ప్రియ స్నేహితుడా, వాక్యం ఉంటున్న నా జీవితాల్లో మనం నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మాత్రమే. ప్రాముఖ్యంగా మనందరం కూడా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న ప్రజల కొరకు, ప్రాముఖ్యంగా విజయవాడ, ఖమ్మం, ఈ 2 పట్టణాలు చూస్తూ ఉంటే అవన్నీ కూడా ఒక నదిని తలపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం వార్తల్లో. క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్న మనం, క్రైస్తవులుగా ఉన్న మనం తప్పకుండా వారందరి కొరకు ప్రార్థించాల్సిన సమయం ఉన్నది. వాక్యం కూడా మనకు భరోసా కలిగిస్తుంది. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు, శ్రమ దినాల్లో లేదంటే శ్రమలన్నిటిలో కూడా మనలను తప్పించగలిగిన దేవుడు. ఈ దీనుడు మొరపెట్టగా నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి. ఎంతోమంది శ్రమ పడుతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు, ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులుగా బిక్కుబిక్కుమంటూ చాలామంది ఉన్నారు. బహుశా నువ్వు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నావేమో, లేదా బహుశా నువ్వు అటువంటి స్థితిలో ఉండి నిరీక్షణ కొరకు ఈ వాక్యాన్ని వింటున్న ఒక వ్యక్తిగా నీవు ఉన్నావేమో. నువ్వు ఎలాంటి స్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మన దేవుడు మనలను మనం దేవుణ్ణి నమ్ముకొనగలిగిన దేవుడు, మన ఆపత్కాలాల్లో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు. కనుక మనందరం కూడా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి, విజయవాడ, ఖమ్మం పట్టణముల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది లోతట్టు గ్రామాల్లో ప్రభా ముంపుల్లో అయ్యా దేవనైనా వారు ఎంతగానో ముంపు ప్రాంతాల్లో ఉండి అనేకమైన వరదల్లో చిక్కుకున్న వారుగా ఉన్నారు ప్రభా. ఎక్కడికక్కడ జనజీవన స్తంభించిపోయి, రాకపోకలు నిలిచిపోయి, కొన్ని ప్రాంతాల్లో కరెంటు లేక అయా జీవితాలన్నీ ప్రభా అస్తవ్యస్తమైపోయి అనేక మంది ప్రభా కొట్టుమిట్టాడుతున్నారు. అటు వారిని మీరు లేవనెత్తమని అడుగుతున్నాను. ఈ యొక్క వరదను ప్రభా త్వరగా క్లియర్ అగినట్లుగా నీ కృపను చూపించండి. ఇంకా ఎందరు లోతట్టు ప్రాంతాల్లో సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, అటు వారిని మీరు బలపరచండి. ఎందరు పునరావాస కేంద్రాల్లో ఉన్నారో అటు వారందరూ కూడా మరలా తమ సొంత గూటికి వెళ్ళినట్లుగా పరిస్థితులన్నిటినీ కూడా చక్కపరిచి ఆపత్కాలలో నమ్ముకొనదగిన సహాయకుడు అన్న లేఖన రీతిగా
అయా మీరు ప్రభా మాకుండి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.